తెలంగాణలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇక ఉదయం కావచ్చు, అదేవిధంగా సాయంత్రం అయితే చాలు బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు మరి చలిగాలులకు భయపడుతున్నటువంటి పరిస్థితి, గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు గత వారం రోజులుగా చూసినట్లయితే కనుక కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో ప్రజలంతా కూడా మరి చలికి వణికిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ కూడా అలర్ట్ జారీ చేస్తుంది. ఈ నెల 18 వరకు వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకొని మరి చలిగాలులు ఎక్కువగా వీచేటటువంటి అవకాశం ఉందని, అదేవిధంగా ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉందని, మరింతగా పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయని అలర్ట్ కూడా జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో మనం చూస్తున్నాము, నవంబర్లోనే చలి తీవ్రత ఈ విధంగా ఉంటే రాబోయేటటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, మరోవైపు డిసెంబర్లో జనవరిలో కావచ్చు చలి తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 5:30-6 ప్రాంతంలో నుంచే మరి చలిగాలులు మొదలవుతున్నాయి. అదేవిధంగా చలి తీవ్రత కూడా ఎక్కువగా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదైతే కోల్డ్ బెల్ట్ ఏరియాలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ కూడా ప్రజలు వణికిపోతున్నటువంటి పరిస్థితి, చలిమంటలు కాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే కొన్ని జిల్లాల్లో చూసినట్లయితే కనుక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొత్తానికి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఈ క్రమంలోనే ఈ నెల 18 వరకు కూడా ఇటువంటి వాతావరణమే ఉండొచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక వాతావరణంలో మరింతగా మార్పులు చోటు చేసుకొని కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రజలకు సంబంధించి అలర్ట్ జారీ చేస్తుంది. ఈ చలిగాలులు కావచ్చు, మరోవైపు చలి తీవ్రతతో మరి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే వివిధ జలుబు, దగ్గు సంబంధించినటువంటి గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా మరి ఎవరైతే గర్భిణీ స్త్రీలు కావచ్చు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ ఇస్తుంది. ఎందుకంటే శ్వాసకోశ వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక శ్వాసలో ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మరి వైద్యుల్ని సంప్రదించాలి అని చెప్పేసి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ క్రమంలో చూసినట్లయితే కనుక ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి అలర్ట్ అయితే ఏదైతే కనిష్ట ఉష్ణోగ్రతలు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి జిల్లాలు ఏవైతే కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, భద్రాచలం కావచ్చు, రామగుండం, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కావచ్చు, పటాన్ చెరు, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ శివారు, హయాత్ నగర్ ప్రాంతాల్లో చలి తీవ్రతగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పటికీ కూడా ఉదయం సాయంత్రం వేళలో మాత్రం అత్యల్పానికి పడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. గతంలో కంటే 4-5 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతూ ఉన్నాయి. నవంబర్లో ఈ స్థాయిలో, ఈ రేంజ్లో మరి చలి తీవ్రత కావచ్చు, లేకపోతే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం కావచ్చు, మరి ఇదే తొలిసారని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక మరో విధంగా చూసినట్టయితే కనుక ఈ చలిగాలులే కాకుండా రాబోయేటటువంటి 2-3 రోజుల్లో కూడా మరి వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకొని అక్కడక్కడ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ యొక్క చలి తీవ్రతతో ప్రజలంతా కూడా గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక వింటర్ సీజన్ కావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఏదైతే స్వెటర్స్కి సంబంధించినటువంటి షాపులు కూడా వెలిసాయి. ఇక చలి తీవ్రత ఎక్కువగా ఉండిపోవడంతో ఇక్కడ గిరాకీ కూడా పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు యజమానులు ఉన్నారు, షాప్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఉన్నారు, వారి మాటల నుండి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎన్ని రోజులు అవుతుందన్న మీరు షాప్ పెట్టి? ఇది 1 monthకి షాప్ పెట్టినే. ఇది లాస్ట్ జనవరి వస్తా. ఇది మంచి క్వాలిటీ ఉన్నాయి. ఇది మే ఇయర్ ఫోన్ ఉన్నది. ఇది షటర్ మంచి రేట్కి ఉన్నాయి. ఇది బెడ్షీట్ ఉన్నాయి, అన్ని రకాలు మంచి ఉన్నాయి. షటర్ ఉన్నాయి, జర్కిన్ ఉన్నాయి. ఇది గుండి మోడల్ షటర్ ఉన్నాయి, జిబ్ మోడల్ షటర్ ఉన్నాయి. మొత్తం మోడల్ షటర్ జెంట్స్, లేడీస్ మొత్తంకి ఉన్నది. సో ఏ రేంజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ప్రైస్ ధరలు? ప్రైస్ ఇది 300 స్టార్ట్ ఉన్నది. లాస్ట్ 1500, 600, ఇది 400, 700కి ఉన్నాయి షటర్. और ఇది మే 800, 900, 1000, 11 మొత్తం రేట్కి షటర్ జర్కిన్ మొత్తం ఉన్నది. అది బ్లాంకెట్ 400 స్టార్ట్ ఉన్నది. 6, 7, 800కి బ్లాంకెట్ ఉన్నది. और इनके చిన్న పిల్లగా షటర్ 200 స్టార్ట్ ఉన్నాయి. ఇది 800 లాస్ట్ ఉన్నది. సో అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే స్టాక్ మీరు? ఈ స్వెటర్స్ కావచ్చు,
బ్లాంకెట్స్ అవన్నీ కూడా ఇది మొత్తం లुधियाना पंजाब से వస్తా స్టాక్ జీ మొత్తం लुधियाना से మాల్ వస్తా కొన్ని మంచి మాల్ ఉన్నది. ఎప్పటి వరకు ఉంటారు? జనవరి వరకు ఉంటారా? జనవరిలో లాస్ట్ ఉన్నది, ఫుల్ జనవరి. ఇది అక్టోబర్ से స్టార్ట్ ఉన్నది, జనవరి లాస్ట్ ఉన్నది. ఎట్లా ఉంది మరి గిరాకీ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రెజెంట్? గిరాకీ మంచి ఉన్నది. ఇది ఒక్క రోజుకి 20,000 30,000కే ఇస్తా గిరాకీ. సో ఇక్కడ మరికొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బిజినెస్ ఎలా ఉంది అనేది. సో చెప్పండి అన్న, దాదాపు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ బిజినెస్ చేయబట్టి? మనకు ఇక్కడ 10 సంవత్సరం అవుతుంది అన్న. 10 సంవత్సరాలు. ఇక్కడ బతకడానికి వచ్చిన అన్న. అంటే ఓన్లీ వింటర్ సీజన్లో ఇది పెడతారా, లేకపోతే వేరే ఇతర సీజన్లో ఏం చేస్తూ ఉంటారు? మళ్ళీ షో షాప్ పెడుతున్నా, లేకపోతే ఇక్కడ లోవర్ టీ షర్ట్ షార్ట్లు, అది పరదాలు పిల్లోస్ అవి అమ్ముతారు అక్కడ. అంటే మొత్తం ఫ్యామిలీతో వచ్చారా మీరు? ఆహా, ఫ్యామిలీ అక్కడ యూపీలోనే ఉన్నది. యూపీలో. సో ఇవంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారండి స్టాక్ అంతా కూడా? అది మా యూపీలోనండి. యూపీ నుంచే తీసుకొస్తారు. సో దాదాపు ఎన్ని షాప్స్ ఉంటాయి మీకు సంబంధించిన ఇక్కడ? ఇప్పుడు మనది ఒక్కటే, లేదు వేరే టోల్ వాళ్ళది ఒక్కటే. ఇప్పుడు మా ముందర అది 5 షాపులు ఉన్నది. మొత్తం 5 షాప్స్. ఏమేమి ఉన్నాయండి మీ దగ్గర ఐటమ్స్ ఇక్కడ? స్వెటర్లు అన్ని ఐటమ్ ఉన్నది. జర్కిన్ స్వెటరు అన్ని ఐటమ్ ఉన్నది. సో అటు అంబేద్కర్ స్టాచ్యూ కింది భాగంలో కొన్ని షాప్స్ వెళ్తాయి, అదేవిధంగా ఏదైతే జయశంకర్ స్టాచ్యూ దగ్గర కూడా కొన్ని షాప్స్ వెళ్తాయి. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలుగు ఆతా హిందీ? अच्छा हिंदी अच्छा వీళ్ళకు. సో హిందీలోనే అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో बोलिए कितने दिन हुआ शॉप लगा के? 1 महीना हो गया. कैसा है गिराक, कैसा है अब तो? ग्राहक अच्छा है. अच्छा है. विंटर का सीजन में हर साल लगाते हैं आप ये शॉप? हाँ, हर साल लगाते. हर साल लगाते. कितने जने आए हो आप सब लोग? अभी हम 10 जने हैं. 10 जने हैं. हाँ. फिर कब तक रहते हैं? जनवरी दिसंबर तक? जनवरी तक रहते. जनवरी हाफ जनवरी. आपके पास कौन से आइटम है एक बार बोलिए ना सबको. अपने पास ब्लैंकेट है, स्वेटर है, लेडीज है, बच्चों का है, सभी आइटम है. प्राइस कहाँ से स्टार्ट है? प्राइस स्टार्ट 250 से लेके 450, वो अन्य क्वालिटी रहती. ब्लैंकेट में 3,000 तक रहती है अपने पास. ये स्टॉक आप किधर से लाते हो स्टॉक? लुधियाना पंजाब. लुधियाना पंजाब से. पानीपत हरियाणा. बस. प्रॉफिट कैसा रहता है इसमें? अच्छा रहता है प्रॉफिट? वो सेठ को मालूम रहता. सेठ चलाते हैं वो सेठ को रहता. अपना जो है वर्कर आदमी सब काम सब करते हैं. वो सब सेठ पे रहता निर्भर. क्या बताना क्या नहीं बताना, उसको बोलना क्या भाई इतना बेचना, इतना देना, इतना लेना, बस इतना रहता. तो विंटर सीजन के बाद और दूसरे सीजन में क्या करते हैं? अपना शूटिंग सेटिंग, साड़ी सूट. साड़ी वहाँ पे हरियाणा में. हरियाणा में भी करते हैं. अपने परमानेंट शॉप होना है मलकाजगिरी. मलकाजगिरी में परमानेंट शॉप होना ही. हाँ, शूटिंग एंड शर्टिंग. हाँ, दिल्ली शूटिंग एंड शर्टिंग के नाम से है. हैदराबाद में है, दिलसुख नगर में है, बहुत जगह है. तेलंगाना, हाँ तेलंगाना आंध्रा में परमानेंट शॉप होना ही. बट्टल. हाँ, ओनली बट्टल वो व्यापार होना ही. हाँ, ధన్యవాదాలు. దాదాపు అంటే అక్టోబర్లో ఈ యొక్క బిజినెస్ని వీరు స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏదైతే వింటర్ సీజన్లో ఈ యొక్క షాప్స్ అయితే వెలుస్తూ ఉంటాయి. సో అంటే ఏదైతే ఇప్పటికే గిరాకీ కూడా పెరిగిందని చెప్తా ఉన్నారు, చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో మరి ఎవరైతే కొనుగోలుదారులు ప్రజలు కూడా వీటిపైన అంటే ఆసక్తి చూపిస్తున్నారు కొనుగోలు చేయడంలో కావచ్చు. అదేవిధంగా రేట్స్ కూడా దాదాపు 300 నుంచి మొదలు పెడితే 1600 వరకు అంటే 1600 వరకు కూడా మరి తమకు అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో సమీర్, ఆర్బీ న్యూస్.